ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కాటుకు పలువురు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జిల్లాలోని పలు గ్రామాల్లో నిన్న కల్తీ కల్లు తాగి పలువురు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వెంటనే వీరిని గమనించిన స్థానికులు బాన్సువాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతోంది. ఇక కామారెడ్డి జిల్లాలోని నసుల్లాబాద్ మండలం అంకోల్ తండా, అంకోల్, దుర్కి, సంగం గ్రామాలతో పాటు బీర్కూర్ మండలం దామారం గ్రామాల్లోని కల్లు దుకాణాల్లో కల్లు తాగిన వారు ఇంటికొచ్చిన తర్వాత తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వీరిలో కొందరు మెడవంకర పోవడం, కాళ్ళు చేతులు లేపలేని పరిస్థితికి చేరుకున్నారు. అయితే ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వారందరినీ కూడా వెంటనే బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు కల్తీ కల్లు తాగడం వల్లే అస్వస్థకు గురయ్యారని నిర్ధారించడం జరిగింది. అయితే అంకోల్కు చెందిన ఇద్దరు పరిస్థితి ఇంకా విషమంగా ఉండడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. కాగా బాధితుల్లో చాలా మంది రోజువారీ కూలీలే ఉన్నట్లుగా తెలుస్తోంది. కల్తీ కల్లు ఘటనపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు కల్లు శాంపిళ్లను సేకరించి ల్యాబ్ కు పంపిస్తామని కూడా ఎక్సైజ్ సిఐ తెలిపినట్లుగా మనకి తెలుస్తోంది. మరోపక్క కల్తీ కల్లు బాధితులను సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లిన ఆమె ప్రమాదంపై ఆరా తీయడం జరిగింది. ఇటు మరోవైపు కల్తీ కల్లు తయారు చేసి విక్రయిస్తున్న దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలని ఎక్సైజ్ అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక మరోపక్క బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు అయితే కలకలం రేపుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ ఘటన అసలు ఎప్పుడు జరిగింది? బాధితులందరూ కూడా బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం. ఎంతమంది అస్వస్థకు గురయ్యారు? వారి పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉందనుకోవచ్చు అంటారు? సోమవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపుగా కూడా 50 మందికి పైగా కూడా ఈ కల్తీ కల్లు తాగి అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి కామారెడ్డి జిల్లాలో వచ్చేసింది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం ఇప్పుడు ఏదైతే బీర్కూర్ మండలంలోని దామారం, రైత్ నగర్, మరొక పక్క నసులాబాద్ మండలంలోని అంకోల్ తాండా, వృత్తి సంబంధించినటువంటి కల్లు ఘటనలో కొంతమంది రైతులు చాలా మట్టుకు కూడా వీళ్ళు వ్యవసాయ పనులు చేస్తారు. ఎక్కడెక్కడి నుంచి కూడా వాళ్ళ పనులు ముగించుకొని కూడా కల్లు తాగే అలవాటు ఉంటుంది వీళ్ళు కల్లు తాగిన తర్వాత అనంతరం కూడా అక్కడి నుంచి కూడా వాళ్ళ ప్రవర్తనలో మార్పు కల్పించడంతో కూడా ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, కుటుంబ సభ్యులు సైతం కూడా ఆందోళన చేసి కూడా వాళ్ళకి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పాటు కూడా ఆంబులెన్స్ కు సమాచారం అందించడంతో కూడా ఉదాహరణ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా, బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి అయితే అక్కడికక్కడ కూడా ఇమ్మీడియట్ గా తీసుకున్నటువంటి ఘటన కూడా స్థానికంగా కలకలం సృష్టిస్తుందని చెప్పి, ఎందుకంటే కల్తీ కల్తీ చాలా మంది కూడా ఇట్లాంటి వాతావరణం రావడంతో కూడా ప్రజల్లో ఒక ఆందోళన నెలకొంది. నిన్న సాయంత్రం వరకు అయితే దాదాపు 25 మంది అయితే మొత్తం కూడా హాస్పిటల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా అయితే పెరిగినట్టుగా తెలుస్తోంది. కూడా అందులో కొంతమందిని దాదాపు 13 మందిని కూడా నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అయితే తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం పరిస్థితి కూడా ఒక నిజామాబాద్ లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మొత్తం 13 సంఖ్యలో కూడా ఒకరి పరిస్థితి కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టు కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి కల్తీ కల్లు వ్యవహారం కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుందని చెప్పచ్చు. ప్రస్తుతం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము. అంటే శ్రీనివాస్, ఒకటి మీరు చెప్పారు 13 మంది కూడా అస్వస్థకు గురయ్యారు అని చెప్పారు. ఇప్పుడు తీవ్ర వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చని అంటారు. అంటే వాళ్ళు ఎప్పుడు వెళ్లే కళ్ళు దుకాణానికి వెళ్లిన పరిస్థితి కనిపిస్తుందా? అంటే కళ్ళు దుకాణం ధరతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? ఇటు బాధితుల కుటుంబ సభ్యులతో ఏమైనా మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? ఏంటి అసలు మొత్తానికి కూడా సోమవారం జరిగిన ఈ ఘటన పైన మొత్తం కూడా ఆ కుటుంబ సభ్యులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కళ్ళు తాగిన అనంతరం కూడా వాళ్ళకు ఏమీ తెలియని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాక వారు ఇమ్మీడియట్ గా దగ్గర ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే డాక్టర్లు సైతం కూడా వాళ్ళని ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అక్కడ ఉన్న పరిస్థితి మరింత విషమంగా మారుతారు కూడా నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మనం ప్రస్తుతం నిజామాబాద్ లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వెళ్తున్నాము. వీళ్ళకి సంబంధించి డాక్టర్స్ కూడా వర్షం తీసుకున్నాము. మనం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగానే మొత్తానికి అయితే ఇక్కడ ఏదైతే ఇక్కడ బీర్కూర్ మండలం కావచ్చు, ఇక్కడ నసులాబాద్ మండలంలో అయితే కల్తీ కల్లు జోరుగా దందా సాగుతుందని చెప్పి దీనిపైన కూడా ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు కూడా చూడంగా వ్యవహరించడంతో కూడా ఇదంతా కూడా వెలుగులోకి వస్తుందని చెప్పేసి వాళ్ళు నిలవారి తనిఖీలు కావచ్చు, వాళ్ళ ఖచ్చితంగా కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేసి ఇలాంటి ఘటనలు కూడా పునరావృతం కావు అని చెప్పేసి ఒకవైపు వాళ్ళు ఏవైతే బాధిత కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం మరింత డీటెయిల్స్ తెలుసుకోవడానికి అయితే మనం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కూడా వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ముఖ్యంగా నిజామాబాద్ జనరల్ ఆసుపత్రి వద్ద ఉన్నాము. నిజామాబాద్ జనరల్ ఆసుపత్రి
సూపరింటెండెంట్ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉన్నాము. ఇక్కడ మొత్తం కామారెడ్డి జిల్లా నుంచి దాదాపుగా కూడా 13 మందిని అర్ధరాత్రి వరకు అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అందులో ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు కూడా డాక్టర్స్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అడ్మిట్ చేశారు కాబట్టి రాత్రి నుంచి ఇప్పటి వరకు బాధితుల్లో ఎవరితో అయినా మాట్లాడే ప్రయత్నం చేశారు అంటే అప్పటికి ఇప్పటికీ వాళ్ళలో ఏమైనా మార్పు వచ్చిందని అనుకోవచ్చు అంటారా? ఏంటి వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందని అనుకోవచ్చు అంటారు? నిన్న జరిగినటువంటి ఈ ఘటన పైన కూడా దాదాపుగా కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఘటన జరిగి కూడా వాళ్ళు కోలుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రోగులు కావచ్చు చాలా దీనంగా వ్యవహరిస్తున్నారు. 2 o'clock నుంచి మన చుట్టుపక్కల విలేజెస్ దుడికి, దామరెంచ, ఆంకోల్ నుంచి ఒక 10 నుంచి 15 పేషెంట్లు రావడం జరిగింది. ఆ పేషెంట్లు సేమ్ సిమ్టమ్స్, స్లర్రింగ్ ఆఫ్ స్పీచ్ అంటే మాటలు సరిగా రాకపోవడము, నాలుక దొడ్డుగా అవ్వడము, మాటలు సరిగా మాట్లాడకపోవడము, స్టిఫ్నెస్ ఆఫ్ నెక్ అంటే మెడ సరిగా స్టిఫ్గా ఉండడము, దాంతోపాటు డ్రౌజీగా ఉండడము, ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో ఎవ్రీ పేషెంట్ ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో అయితే ఉన్నారు. సో పేషెంట్ హిస్టరీ తీసుకునడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే ఈరోజు మార్నింగ్ సార్ నిన్న ఈవినింగ్ టైంలో మేము మా విలేజెస్తో కళ్ళు తీసుకున్నాం సార్, కళ్ళు తాగామని చెప్తున్నారు.